సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ములుగు డిస్ట్రిక్ట్‌లో కర్రెగుట్టల ప్రాంతంలో కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఎన్‌కౌంటర్‌లు అక్కడ జరుగుతున్నాయి. మావోయిస్టుల వేట కొనసాగుతూనే వస్తుంది. అయితే దీని పట్ల కేసీఆర్ గారు కూడా కాస్త పాజిటివ్‌గా స్పందించి దాన్ని ఆపాలి, ఇది ప్రజాస్వామ్యం కాదు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన కూడా దీనికి సానుకూలంగానే వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. మరి ఒక మాజీ అండ్ ప్రస్తుత ముఖ్యమంత్రులు దీన్ని ఆపాలని చెప్పేసి కోరుకున్నప్పుడు మరి ఇప్పుడు అక్కడ ఆగిపోయాయా ఎన్‌కౌంటర్‌లు? మరి ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అంటే 9వ రోజు నడుస్తోంది. ఇప్పటికీ అక్కడ సైన్యాలు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నాయి. ఆపరేషన్ జరుగుతోంది అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. మాట్లాడిన సందర్భంగా ఆయన ఒక విషయం ప్రస్తావించాడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన బలగాలను కూడా మేము అక్కడ సమీకరించామని చెప్తున్నాడు ఆయన. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర హక్కుల సంఘాలతో మాట్లాడారు. మాట్లాడి ఇలాంటి వాటిని నేను అనుమతించను అన్న పద్ధతిలో ఆయన మాట్లాడి చర్చలు పునరుద్ధరిస్తాను, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినటువంటి చర్చల ప్రక్రియని పునరుద్ధరిస్తాను, దానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చొరవ తీసుకుంది అని చెబుతూ అప్పటి చర్చల ప్రక్రియను కొనసాగించినటువంటి జానారెడ్డి గారితో మాట్లాడి ఏ విషయం చెప్తానని ఆ రోజు పంపించాడు ఆయన. సరే, దానికి సంబంధించి జానారెడ్డి గారిని కలిశాడు. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పాడు. ఇది నడుస్తోంది ఒకవైపు. నేను చర్చల కంటే ఎక్కడో చోట పాజిటివ్ టోన్లో మాట్లాడాడు ఆయన. ఆ పాజిటివ్ టోన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అది కరెక్టే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే అక్కడ ఎవరూ కూడా రియాక్ట్ కావట్లే ఏ నాయకుడు. ఇక్కడ ప్రతిపక్షము మాట్లాడింది, అధికార పక్షము మాట్లాడింది తెలంగాణలో. ఆంధ్రాలో కనీసం మాట్లాడటానికి భయపడుతున్నాడు, జగన్ భయపడుతున్నాడు. కూటమి ఎలాగో మాట్లాడదు, కమ్యూనిస్ట్ పార్టీల వరకు మాట్లాడుతున్నాయి అక్కడ. సిపిఐ, సిపిఎం అవి కూడా తెలంగాణలో మాట్లాడినంత బలంగా మాట్లాడట్లేదు ఆంధ్రాలో. అదొక దారుణం జరుగుతోంది. కానీ ఆంధ్ర పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆయన చెప్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ సీతక్కని కూడా కలిశారు. ఏది పీస్ కమిటీ ఒకటి ఏర్పడింది. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి అనే డిమాండ్తో ఒక పీస్ కమిటీ ఏర్పడింది. జంపన్న గారు వీళ్ళందరూ ఉన్నారు దానిలో. వీళ్ళు సీతక్కను కూడా కలిశారు. ఆవిడ కూడా నేను సాయశక్తుల ఈ ఆపరేషన్ ఆపడానికి ప్రయత్నం చేస్తాను, అలాగే చర్చల ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళడానికి మేమేం చేయగలమో అది చేస్తామని కూడా చెప్పారు ఆవిడ. సరే, పాజిటివ్గానే చూద్దాం అది కూడా. కానీ కనీసంగా మాట్లాడనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. అక్కడేమో జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా స్పందించినా కానీ ఆచరణలో ఆ పాజిటివ్నెస్ కనిపించకపోవడానికి రీజన్ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడుపుతోంది. ఆపరేషన్ కగారులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి కర్రగుట్టలో. ఇందులో ఆల్రెడీ 38 మంది అని మీడియాలో ఒక స్పెక్యులేషన్ వచ్చింది, కానీ ఆయన అధికారికంగా 5 అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారి ప్రకటనలో. ఒకవేళ అది నిజమే కావచ్చు. అలాగే లోపల వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. ఏది జరిగినా కానీ ఆ జరుగుతున్నటువంటి పద్ధతి డెమోక్రటిక్గా లేదు. ఎందుకంటే అటునుంచి ఏదైనా రెచ్చగొట్టేటువంటి చర్యలు ఉంటే వీళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేయాలి. అక్కడ ప్రజలని డిస్టర్బ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ప్రజా జీవితానికి కానీ, ప్రభుత్వ వ్యవహారాలకు కానీ వాళ్ళు ఏదో హాని కలిగిస్తున్నట్టుగా ఎక్కడా ఒక చర్య కూడా రిపోర్ట్ కాల. వాళ్ళు సమావేశం జరుపుకుంటున్నారు. ఆ సమావేశం మీద దాడి చేసి చంపాల్సిన అవసరం నీకేంటి? నీకు హాని జరగనప్పుడు అది కదా ప్రధానంగా అడగాల్సింది. ప్రభుత్వం ఆ ఏరియాలో ఓవర్గా బిహేవ్ చేస్తోంది అనేది వాస్తవం. హెలికాప్టర్లని, డ్రోన్లని పెట్టి అక్కడ ఏం జరుగుతోందో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఒకవైపు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము ఆయుధాలు వదిలిపెట్టి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. నిరాయుధీకరణ అనే మాట వాడలేదు, కానీ కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ అనే మాట వాడారు వాళ్ళు. మేము ఏ రకమైనటువంటి రెచ్చగొట్టే పనులు చేయము, ఏ రకమైన ప్రవోకింగ్ యాక్టివిటీసు మా వైపు నుంచి జరగవు అని స్పష్టం చేస్తూ సీజ్ ఫైర్ ఏకపక్షంగా కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. అంత స్పష్టంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఈ వాతావరణంలో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది చర్చించుకోవడానికి కొంతమంది అక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని నువ్వు మిలిటరీతో వెళ్ళి వాళ్ళని చంపేస్తానంటే ఎలాగా? ఇది పూర్తి అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వ ఆచరణ. ఇది యుద్ధం చేస్తోంది. ఏది మేము చర్చిస్తాము, మేము డెమోక్రటిక్గా మీతో వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాం. పైగా వాళ్ళు రీజన్ చెప్తున్నారు ఓపెన్గా.
అడవుల్లో ఆదివాసీల జీవితాలు సంక్షోభంలో ఉన్నాయి కాబట్టి నిర్బంధ సంక్షోభం అంటారు దీన్ని. నిర్బంధం విపరీతం అవటం వలన వాళ్ళ జీవితాల్లో వచ్చిన సంక్షోభం నుంచి కొంత తెరిపి తీసుకురావడం కోసం మేము చర్చలు ప్రతిపాదన చేస్తున్నామని స్పష్టంగా చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు దానికి స్పందించడానికి మీకున్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, మీరు ఓపెన్గా ఆదివాసీలని అడవుల నుంచి బేదఖలు చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళతో చర్చలు మీకు అంగీకారం కాదు. రెండోది, మావోయిస్ట్ అనేటువంటి పార్టీ ఉనికిని వీళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర నాయకులు వాళ్ళు ఓపెన్గా వాళ్ళ మనసులో ఉన్న మాట ఏంటంటే, మీరు షట్ డౌన్ చేయండి, పార్టీని రద్దు చేయండి, లేకపోతే తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో విలీనం చేయండి అన్నటువంటి ప్రతిపాదనలతో వాళ్ళ యాక్టివిటీ నడుస్తుంది. ఒక రకంగా బుల్డోజ్ చేసి చంపేసి నిరసన అంటే నిన్న కూడా ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే చాలామంది ఆదివాసీలు లొంగిపోవడానికి, ఆదివాసీలు లొంగిపోవటం ఏంటి, ఆదివాసీలు లొంగుబాట్లు అనేది జాగ్రత్తగా గమనిస్తే ఆదివాసీలందరినీ మావోయిస్ట్ అకౌంట్లో లొంగుబాటు చేసుకుంటున్నారు. రిజిస్టర్లు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి లొంగుబాటు చేసుకుని వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ కల్పించి మావోయిస్ట్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరికీ ఇంకెక్కడో గృహాలు నిర్మించి వాళ్ళని అడవుల్లోంచి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీన్ని చాలా స్పష్టంగా క్లియర్గా చేసేస్తున్నాడు ఆయన. ఒకవైపు అది జరిగిపోతుంది, మీరేంటో చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కర్రగుట్టల్లో తుపాకులు పెట్టి అమిత్ షా గారు చెప్తున్న మాట ఏంటంటే, ఓకే మేము అక్కడ ఆల్రెడీ వాళ్ళని తోసేస్తున్నాం బయటికి, అడవులు ఖాళీ చేయించడం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేస్తున్నాం మేము, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఏమిటో చెప్పండి, మీ పరిస్థితి ఏంటి, మీరు లొంగిపోండి, ఇమ్మీడియట్గా లొంగిపోండి, మీ కంపెనీ షట్ డౌన్ చేయండి. కంపెనీ అని వాడుతున్నాను నేను, పార్టీ యాక్చువల్గా. మీ పార్టీని షట్ డౌన్ చేయండి, లేదంటే కనుక దాన్ని మెర్జ్ చేయండి. ఈ ప్రతిపాదనలతో ఆయన ముందుకు వచ్చి లేకపోతే చంపేస్తాను. ఇదేది రాజ్యాంగబద్ధం కాదు, ఇవేవి రాజ్యాంగబద్ధం కాదు. వాళ్ళు మాట్లాడుతున్నది మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఉంది. మావోయిస్టులు మాట్లాడుతుంది. వాళ్ళు అనేక ప్రాంతాల్లో పీస్ కమిటీలు ఏర్పడ్డాయి, పీస్ కమిటీలు ర్యాలీలు చేస్తున్నాయి, శాంతి ర్యాలీలు చేస్తున్నారు, అనేక పార్టీలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. బాబు మీరు అక్కడ మిలిటరీని ఉపసంహరించండి. ఇప్పుడు గతంలో జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి అప్పటి ఆర్కే రామకృష్ణ హరగోపాల్ ఆయన్ని కార్నర్ చేశారు, పోలీసులు ఆయన్ని రౌండప్ చేశారు. ఇంకొక 2-3 అవర్స్లో ఆయన్ని చంపేస్తారు అనేటువంటి పరిస్థితి. ఆ టైంలో వరవర్రావు గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం వెళ్ళి జానారెడ్డి గారిని కలిస్తే ఆయన అప్పటి డీజీపీతో మాట్లాడి ఫోర్సెస్ని వెనక్కి తీసుకున్నాడు. ఆయన వద్దు, చేయొద్దు, చంపొద్దు, మనం ఆల్రెడీ చర్చల ప్రక్రియలో ఉన్నాం, చర్చలు రద్దయిపోయాయని మనం ప్రకటించక ముందు ఇలాంటి పనులు జరిగితే అది రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది, కాబట్టి మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పాడు ఆయన. జరిగింది, అది వెనక్కి వచ్చారు. ఇది జానారెడ్డి గారి టైంలో కాబట్టి జరిగింది. ఇప్పుడు అలాంటి సొంత నిర్ణయం తీసుకుని ముందుకు కదిలేటువంటి హోంమంత్రి లేరు, ఎవరూ లేరు, ఎక్కడా లేరు, ఆంధ్రప్రదేశ్లోనూ లేరు, ఏ రాష్ట్రంలోనూ లేరు. వెన్నుముక ఉన్నటువంటి హోంమంత్రులు అనేది వాంటెడ్గానే పక్కకు తీస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఈ పరిస్థితి మొదలైంది. వాళ్ళు ఏది చెప్పినా సీఎం గారి వైపు చూస్తారు తప్ప వీళ్ళు నిర్ణయం తీసుకోరు. అందుకని జానారెడ్డి గారిని కలిసినప్పుడు, అంటే ముఖ్యమంత్రి గారు జానారెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పారు ఈ మాట, గతంలో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మనకి, మనం చర్చలకి కావలసినటువంటి వాతావరణం కల్పించడానికి చాలా కృషి చేశాం, అలాగే చర్చల్ని కొనసాగించకపోవడం కూడా జరిగింది. చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాట సీఎంకి. దానికి కారణాల్లో మన ప్రభుత్వం కూడా కొంత దోహదపడి ఉండవచ్చు, అప్పటి ముఖ్యమంత్రి ఆయన ధోరణి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం, చర్చలు అనేవి వాటిని నేను వ్యతిరేకించడం లేదు అన్నాడు ఆయన. చర్చలు అనేవి జరగవలసిందే, మాట్లాడవలసిందే, మా డైలాగ్ అనేది ఎందుకు వదిలిపెట్టాలి, కాబట్టి ఆ ఏరియాలో మీరు కొంచెం ఆలోచించి అడిగేయండి, కావాలంటే నేను మీకు సమన్వయం చేయడానికి కావాలంటే వస్తానన్న పద్ధతిలోనే సీఎంకి చెప్పాడనేది బయటకు వచ్చింది వార్త. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు అనేది చూడాలి. ఆయన ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు, కానీ వెనకాల నడిపిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బలగాలు, అలాగే తెలంగాణ పోలీస్ బలగాలు
కర్రగుట్టల్లో మోహరించడం జరుగుతోంది. ఇది టోటల్గా సెంట్రల్ నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్. ఈ ఆపరేషన్ని తప్పనే పరిస్థితుల్లో ఎవరూ లేరు. రాజకీయ పార్టీలు ఇంకొంచెం టోన్ పెంచి మాట్లాడగలిగితే ప్రభుత్వం ఏదైనా సంకోచంలో పడుతుందేమో అనే ఆశతో ఇప్పటికీ ఈ పీస్ ర్యాలీలు అవి జరుగుతున్నాయి. వీటికి ఏ మేరకు ఇప్పటివరకు స్పందన అయితే రావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా అభిప్రాయ ప్రకటనలు చేయట్లేదు అక్కడ. ఈవెన్ తెలంగాణ ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందించట్లేదు. ఒకవేళ వాళ్ళు స్పందిస్తే ఎవరైనా నెగిటివ్గా ఇది జరుగుతున్నది దారుణం అంటే వాళ్ళు చేసింది, వాళ్ళు గతంలో ఇంతమందిని చంపారు అంతమందిని చంపారు అనేటువంటి డేటా తీసి మాట్లాడుతున్నారు. మీరు డేటా తీసి మాట్లాడుతున్నారు కరెక్టే, కానీ సాయుధ పోరాట రాజకీయాలే మా ఎజెండా అని చెప్పిన పార్టీ చర్చలకు వస్తానంటోంది. దాన్ని స్వాగతించి హక్కును చేర్చుకోవాలి కదా నువ్వు, నీ రాజ్యాంగం చెప్పిన ప్రకారం. కానీ నువ్వు అలా బిహేవ్ చేయట్లేదు. నీ బిహేవియర్లో, ప్రభుత్వ ప్రవర్తనలోనే అనేక ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు వాళ్ళు. ఒకవైపు ఇక్కడ జనాల మీద యుద్ధం చేస్తూ, ఆదివాసీల మీద యుద్ధం చేస్తూ, నోరు తెరిచిన ప్రజల మీద యుద్ధం చేస్తూ, అవసరమైతే చంపేస్తూ ఒక రకమైనటువంటి ఉగ్రవాదపు చర్యలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు కర్రగుట్టల్లో జరుగుతుంది. డెఫినెట్గా ఉగ్రవాదపు దాడే, ప్రభుత్వ ఉగ్రవాదపు దాడి అంటాను నేను దాన్ని. ఒకవైపు నువ్వు ఇక్కడ ఉగ్రదాడులు చేస్తూ కాశ్మీర్లో ఉగ్రదాడులను ఖండించే నైతిక హక్కు ఎక్కడిది నీకు? అందుకని ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ ఇమ్మీడియట్గా ఆపాలి, శాంతి చర్చలు కొనసాగించాలి, శాంతి చర్చలకి ఒక ప్రాతిపదిక కల్పించాలి. మీరు గతంలో మాట్లాడిన అంటే ఈ నేపథ్యంలో ఆయన రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆపరేషన్ కగార్ చివరి మావోయిస్టులను చంపే వరకు కొనసాగుతుంది, ఇలాంటి దూకుడు ప్రకటనలు చాలా ఇచ్చాడు. ఆ ప్రకటనలు విత్డ్రా చేసుకోవాలి, శాంతి చర్చలు జరపాలి, కొంత ఆదివాసీ జీవితాల్లో ఒక వెలుగు రావాలి, వాళ్ళకు ఒక రిలాక్సేషన్ కావాలి. అలాగే వాళ్ళని మావోయిస్టుల పేరుతో సరెండర్ చేసుకుని మావోయిస్ట్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళని అడవుల నుంచి బయటకు పంపించేటువంటి కార్యక్రమాలు కూడా ఆపాలి.